కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇదన్నారు. సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతున్నప్పుడు మనం ఎలాంటి స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాం అని ప్రశ్నించారు. ఇటీవలే కోల్కతాలో ఓ జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలిచివేసింది. మనిషికి ప్రాణం పోసే ఓ డాక్టర్ కు ఇలా జరగడం అమానవీయం. ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, వైద్య విద్యార్థులు, డాక్టర్లు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ మహిళలు రోడ్లపై నిరసన చేపట్టారు. స్వాతంత్రం వచ్చిన అర్ధరాత్రి స్త్రీల స్వాతంత్రం కోసం అని దీనిని అభివర్ణించారు. అయితే తాజాగా ఈ ఘటనపై స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాసన తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు: మానవ సత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది. కొందరిలో కనీస మానవత్వం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతున్నప్పుడు మనం ఎలాంటి స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నామని ప్రశ్నించారు. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలు వెన్నెముక. ఈ రంగంలో 50% పైగా మహిళలే ఉన్నారు. అంతేకాదు, అధ్యయనాల ప్రకారం మహిళా హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు ఆమె గుర్తు చేశారు. ప్రతి మహిళ భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.